టు ఏటీపీ వీడియోస్. టుడే రెసిపీ చిట్టుపునుగులు. బండ్ల మీద రెస్టారెంట్ స్టైల్లో చిట్టుపునుగులు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కర్డ్ అలా బీట్ చేసుకొని ఒక కప్పు వేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయింది కదా, ఇప్పుడు ఇందులో ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కూడా వేసి, అలాగే కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది మనకి ఎంత బాగా కలిపితే అంత బాగా పునుగులు వస్తాయండి. సో ఇక్కడ ఇలా బాగా ఆ పెరుగుని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ రెండిట్లో ఏది తీసుకున్నా పర్వాలేదు వేసి, అలాగే 1 కప్పు పెరుగుకి 1.5 కప్పు పిండి పడుతుంది. సో ఇక్కడ 1 కప్ పిండి వేసాను కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నేను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. అది ఆప్షనల్, మీ ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇంకా పిండిని బాగా కలుపుకోవాలి. ఇది మనకి కొంచెం అందులో ఉన్న పెరుగు కొంచెం ఎక్కువైంది కదా, ఇప్పుడు 1/2 కప్ పిండి కూడా తీసుకొని ఇంకొంచెం బాగా కలుపుకోవాలి. ఎలా అంటే మనకి పునుగు ఎలా వస్తుందో, ఆ పిండి టెక్చర్ ఎలా ఉందో సేమ్ అలా వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ పిండిని గట్టిగా చేత్తోనే బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. మనకి పిండి కొంచెం గట్టిపడింది అనుకుంటే కొంచెం పెరుగు కానీ లేదంటే మజ్జిగ కానీ లేదంటే వాటర్ కానీ వేసి ఇలా ఇంకొంచెం సేపు ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక పునుగులు వేసుకోవాలి. ఇది మనకి మీడియం ఫ్లేమ్ మీదే మంట ఉండాలండి. సో ఇప్పుడు ఇది ఆయిల్ బాగా హీట్ అయింది కదా, ఇప్పుడు నేను పునుగులు వేస్తున్నాను. ఇలా చిన్న చిన్న పునుగులు మీకు నచ్చిన సైజులో మీరు వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇది ఎప్పుడైనా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో ఉండకూడదు, అలా అని లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. హై ఫ్లేమ్లో ఉంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి, లో ఫ్లేమ్లో ఉంటే తొందరగా కాలవు, ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో ఇలా పునుగులు వేసుకున్నాక, అన్ని పునుగులు వేసుకున్నాక ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి చిన్న నిదానంగా కాలుతున్నాయి కదా, నేను అది కూడా ఉంచానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇవి ఇలా కాలుతూ ఉన్నాయి కదా, సో ఇలా దోరగా వేయించుకున్నాం. ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఎర్రగా వచ్చాయి కదా, ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని చట్నీతో కానీ మీరు దేంతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టు ఏటీపీ వీడియోస్. టుడే రెసిపీ చిట్టుపునుగులు. బండ్ల మీద రెస్టారెంట్ స్టైల్లో చిట్టుపునుగులు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు